ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పార్లమెంట్ ఎన్నికల వేడి రోజుకుంది. వచ్చే ఎన్నికల బరిలో నిలిచేందుకు 3 ప్రధాన పార్టీల నుంచి ఆశావాహులు కసరత్తులు ముమ్మరం చేస్తున్నారు. టికెట్ దక్కించుకోవడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. ముఖ్య నేతలు ఆయా పార్టీల పెద్దలతో టచ్లో ఉంటున్నారు. ముఖ్యంగా అధికార కాంగ్రెస్ పార్టీ నుండి ఎంపీ టికెట్ కోసం తీవ్రమైన పోటీ పడుతున్నారు. ఆదిలాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ ఎస్టీ రిజర్వ్ కావడంతో ఆ సామాజిక వర్గానికి చెందిన నేతలు ఇప్పటికే దరఖాస్తులు పెట్టుకున్నారు. అయితే ఆదివాసీలకు కేటాయిస్తారా లేదంటే లంబాడా సామాజిక వర్గానికి టికెట్ దక్కుతుందా అనే అంశంపై ఆసక్తి నెలకొంది. ఈ స్థానం కోసం 15 నుంచి 20 మంది వరకు ఇప్పటి వరకు దరఖాస్తు చేసుకున్నట్లు సమాచారం. గతంలో ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్ తరపున పోటీకి పలువురు ప్రభుత్వ ఉన్నతాధికారులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు ఆసక్తి చూపుతున్నారు. అటు బీజేపీలోనూ సేమ్ సిచ్యువేషన్. పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా 4 స్థానాలకు కైవసం చేసుకున్న బీజేపీ నుండి కూడా టికెట్ కోసం పోటీ తీవ్రంగానే ఉంది. ఇప్పటికే సిట్టింగ్ ఎంపీ సోయం బాపురావు తనకే టికెట్ దక్కుతుందన్న ఆశాభావంతో ఉండగా, శాసనసభ ఎన్నికల అనంతరం జిల్లాలో నెలకొన్న వర్గ విభేదాల కారణంగా అనుమానంగానే కనిపిస్తుంది. దీన్ని ఆసరాగా చేసుకుని చాలా మంది బీజేపీ నుండి టికెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే ఇప్పటికే సర్వే టీం రంగంలోకి దిగి అభ్యర్థుల బలాబలాలపై నివేదిక రూపొందిస్తున్నట్లుగా తెలుస్తుంది. మరోవైపు చతికిలబడిన బీఆర్ఎస్ నుండి ఈసారి పెద్దగా పోటీ కనిపించడం లేదు. కేవలం ఒకరిద్దరు తప్పితే ఆ పార్టీ నుండి పోటీకి ఆసక్తి కనిపించడం లేదని తెలుస్తుంది. మొత్తానికైతే ప్రధాన పార్టీల అభ్యర్థుల అన్వేషణ కొనసాగిస్తున్నాయి.